హై వ్యూవర్స్, ఈ వీడియో కొంతమంది టీడీపీ అభిమానులకు అండ్ చంద్రబాబు యొక్క వేరే అభిమానులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. చాలా ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను. రాజకీయంలో హత్యలుండు ఆత్మహత్యలే ఉంటాయి. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. రాజకీయంలో హత్యలు ఉండు ఆత్మహత్యలే ఉంటాయి. అంటే స్వయంకృత అపరాధాలు అంటారు. ఇలా చంద్రబాబు గారికి సంబంధించి చూసుకుంటూ ఉంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కానీ పార్టీ కార్యకర్తలను చాలా బాగా చూసుకుంటారు. వన్స్ అధికారానికి వచ్చాక పార్టీని కార్యకర్తను ఆల్మోస్ట్ మొత్తం పక్కన పెట్టేసి రూల్స్ రెగ్యులేషన్స్ ఇలాగే ఉండాలి, చెప్పాలి, చెప్పులు వేసుకువెళ్ళాలి. ఎస్, అలాగే ఉండాలి, నో డౌట్, బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అది. అయితే రెండు బ్యాలెన్స్ చేయాలి. అలా ఇప్పుడు చేస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడు. బట్ రీసెంట్ టైమ్స్లో చెక్ చేసుకుంటూ పోతే టీడీపీలో ఉన్నటువంటి వారి నుంచే చంద్రబాబు గారు ఏమీ మారలేదు, మరలా మొదటికే వచ్చాడు ఈయన, ఇలా అయితే కష్టం అని చెప్పి అన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి గారు ఉన్నారు, ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్. నాకు సన్నిహితులు. నేను ఈటీవీ ప్రతిధ్వని మోడరేటర్గా ఉన్నప్పుడు ఆయన గెస్ట్గా వచ్చేవాళ్ళు, ప్యానలిస్ట్ అన్నట్టు. దెన్ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, ఏపీలోనేమో కాంగ్రెస్ లేదా ఆయనే, మరి టీడీపీలకు వెళ్ళొచ్చు కదండి మీరు అంటే. దెన్ అప్పుడు ఒక మాట అన్నాడు, శివప్రసాద్ గారు, రాజకీయంలో దీనికంటే సమయం రావాలండి. ఫస్ట్ ఫైనాన్షియల్ కొంచెం స్టేబుల్గా ఉండాలి. రాజకీయంగా మనం ఉంటే ఉన్నాము, బట్ పార్టీ నుంచి మనకి ఫైనాన్షియల్గా వచ్చే సహకారం చాలా తక్కువ ఉండిద్ది. మ్యాక్సిమం జేబులో డబ్బులే పెట్టాలండి అని చెప్పన్నాడు. అవునా కాదని క్రాస్ చెక్ చేస్తే ఐ స్వేర్ నాకు ఒక పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా పిలుపు వచ్చింది. కొంచెం మంచి పార్టీ, పెద్ద పార్టీ. అప్పుడు నేను ప్రతిధ్వనిలోనే ఉన్నా. ఇది సరైన సమయం కాదండి, సమయం చూసి నేను వస్తాను. మీన్వైల్ పార్టీకి నా వంతు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే నేను ఇస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళకి ఏదైనా కంటెంట్ కావాలంటే రాసిస్తూ అలా చేస్తూ ఉంటా, స్పీచెస్ కావాలన్నప్పుడు రాసిస్తూ ఉంటాం. సో విషయం ఏంటి, నేను ఆగింది కూడా ఎందుకు, ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ ఉండాలి, నువ్వు ఫైనాన్షియల్ కొంచెం స్టేబుల్గా ఉండాలి. దెన్ నువ్వు దేనైనా తట్టుకునే శక్తి ఉండాలి. అడ్డెద్దటం గలీస్తనంగా మార్ఫింగ్ ఫుటోలని అవ్వని ఇవన్నీ లేని పని అంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నువ్వు తట్టుకుని నిలబడాలి. చిరంజీవి చెప్పినట్టు అది నా వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల ఇది అన్నాడు. సో నేను కూడా రకంగా అంతే, మన వల్ల కాదు. ఎక్కడో ఎవరో కామెంట్ పెడితేనే తేడా ఉందంటే చాలాసేపు ఆలోచిస్తున్నాను, నిజంగా అలా చేశానా, ఇలా ఉన్నానా అని చెప్పేసి. అసలు సంబంధం ఎదురు మనకంటే బ్లాక్ చేస్తాను. ఏదన్నా నా వంతు సరిదిద్దుకోవాల్సిందని సరిదిద్దుకుంటాను. సో అలా ఇక్కడ వచ్చే కామెంట్లలోనే ఇలా ఉంటే రేపు పొలిటికల్గా వెళ్తే కోట్ల మందికి కదా. సో మన వల్ల కాదురా బాబు, టైం తీసుకుందాం, నేను ఇంకా ఎదగాలి, నన్ను ఇంకా బ్రెయిన్ మార్చుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఇటువంటి మూమెంట్లో మొత్తానికి జీవీ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బయట పెట్టినటువంటి జగన్ భాగవతాలు, వైసీపీ అక్రమాలు అన్నీ ఇన్నీకం నాకున్నటువంటి సమాచారం మేరకు ఆల్మోస్ట్ మొత్తం జీవీ రెడ్డి గారి యొక్క టీమే, వాళ్ళ టీం వాళ్ళే మెంబర్సే మొత్తం గ్యాదర్ చేసి ఈయన సీఏ చేశారు అండ్ లాయర్గా కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం తీసుకువచ్చి జగన్ రెడ్డి హ్యామేజ్ జరిగిన తప్పులేంటి, ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగి మొత్తం న్యూమరికల్ డేటా మొత్తం చెప్పేసేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే జీవీ రెడ్డిని వైసీపీలోకి తీసుకెళ్ళడానికి నానా ఎఫర్ట్స్ పెట్టారు. ససేమేర్ అన్నాడు. జీవీ రెడ్డి గారిది ప్రకాశం జిల్లా. దెన్ సుబ్బారెడ్డి చేత, బాలినేని శ్రీనివాసరెడ్డి చేత గట్టిగానే మాట్లాడించారు, బట్ ససేమేర్ అన్నాడు. సో విషయం ఏంటి, ఇప్పుడు అటువంటి అతను ఈరోజు టీడీపీకి రాజీనామా చేశాడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ రాజీనామా చేశాడు. కారణం ఏంటి, 2-3 రోజుల క్రితం ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతున్నారో దినేష్ కుమార్, అతను అసలు ఏమాత్రం కూడా మా మాట వినడంలా, మాకు సహకరించడంలా 410 మంది పని పాట లేకుండా ఓన్లీ పేరుకే ఉండి డబ్బులు తీసుకుంటున్నారు శాలరీలు అని చెప్పేసి మేము తొలగిస్తే వారికి మరలా 2 నెలలుగా శాలరీలు ఇస్తూనే ఉన్నాడు. అసలు ఏం దొరుకుతుంటే అర్థం కావట్లేదు. ఆయన వైసీపీ మనిషా, లేదన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసరా, ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉందనుకుంటున్నాడా, లేదన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ అనుకుంటున్నాడా, అసలు ఏం దొరుకుతుంది ఏంటంటే అని చెప్పేసి ఓపెన్ గాని గట్టి ఫైర్ అయ్యాడు. ఇక దాంతో ఆ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడి మేము చెప్తాము, చూస్తాము, మేము క్రాస్ చెక్ చేస్తున్నాం. ఈ లోపు చంద్రబాబు గారి నుంచి పిలుపు వచ్చింది జీవీ రెడ్డి గారి. నేను మార్నింగ్ కూడా మాట్లాడాను. టీడీపీకి సంబంధించి ఫస్ట్ డిజిటల్ మీడియా అన్నప్పుడు పనిచేసిన వ్యక్తి నాకు బాగా క్లోజ్. ఈరోజు ఎవరెవరో వాళ్ళు వస్తూ ఉండొచ్చు కాదు, బట్ టీడీపీకి సంబంధించి డిజిటల్ మీడియా అన్నా, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నా మొత్తం ఈయన చేతుల మీద స్టార్ట్ అయ్యాను. ఆయన నాకు బాగా క్లోజ్. దెన్ మార్నింగ్ ఫోన్ చేసి అడిగా, ఏంటి విషయం, జీవీ రెడ్డి గారి విషయం ఏదో తేడా కొడుతుంది నాకు అని చెప్పేసి. మార్నింగ్ అన్న అదేం లేదండి, బాబు గారు నార్మల్గానే చెప్పారంటలే, గట్టిగా ఏం లేదన్న. అప్పుడు అన్న నాకు తెలిసి జీవీ రెడ్డి అలా కాదే, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న పర్సన్, అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక బయట పెడతాడు. అండ్ నాకున్న సమాచారం మేరకు బాబు గారిని కల్పించడం చెప్పేసి ఆయన 4 సార్లు అడిగినా
అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం కల్పించకపోవటం వల్ల ఇక చెయ్యి దాటిపోతుందని చెప్పేసి దెన్ అప్పుడు ఆయన ఓపెన్ అయ్యాడంట కదా మీడియాకి అని అంటే మేబీ అయి ఉండొచ్చు అండి. ఈ మధ్య బాబు గారు అసలు టైం ఇవ్వట్లేదు, మేబీ ఆయన దగ్గర ఉన్నటువంటి పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళు కాదండి, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉందండి చెప్పుకొచ్చారు. సాయంత్రం అయ్యేసరికి ఇదిగో బాంబే ముసలం పుట్టింది, ఓ రకంగా ముసలం మొదలైంది. జీవి రెడ్డి గారు ఓ రకంగా వెళ్తూ వెళ్తూ మంచి పని చేశారు. నేను ఏ పార్టీలో జాయిన్ అయినని చెప్తూనే, పూర్తి స్థాయిలో నేను న్యాయవాదిగా కంటిన్యూ అవుతుందని చెప్తూనే, పార్టీ బాగుండాలి, పార్టీ అభివృద్ధి చెందాలి, కార్యకర్తలకు మేలు జరగాలని చెప్పేసి అన్నాడు. సో ఓ రకంగా హింట్ ఇచ్చాడు. ముసలం పుట్టింది, ముసలం మొదలైంది, దానిని అరగదీసి సముద్రంలో వేస్తారు. కృష్ణుడు కొడుకు పుడితే దెన్ సాంబుడు ముసలం కథని తర్వాత ఎప్పుడని చెప్తారు. కానీ ముసలం పడతాంటే ఏం లేదండి, ఆల్మోస్ట్ ఇక నాశనం మొదలైనట్టు. దాన్ని ఆపుకోవాలంటే ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉంది. ఇప్పుడు కానీ చంద్రబాబు గారిని అసలు పార్టీలో ఏం జరుగుతుంది అండ్ అధికారులు ఎలా ఉన్నారు ఏంటి, వైసీపీ వచ్చేసి ఎటువంటి డర్టీ గేమ్ ఆడుతూ ఉంది, ఆ డర్టీ గేమ్కి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరు, మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటే సరే, లేదంటే చివరికి టీడీపీలో లోకేష్ అండ్ చంద్రబాబు మిగులుతారని చెప్పేసి నేను అనటం కాదు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. మళ్ళీ వాళ్ళంతా వీరాభిమానులు, వాళ్ళందరి మీద కూడా చాలా వరకు వైసీపీ హయాంలో కేసులు కూడా పడ్డాయి. వాళ్ళు ఈరోజు ఇదే మాట అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంటర్నల్గా ఎక్కడేదో తేడా కొడుతుంది. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు దూరం పెడతాం కావచ్చు, అండ్ వైసీపీ హయాంలో ఎవరైతే చక్రం తిప్పిన అధికారులు ఉన్నారో వాళ్ళకే మరలా బెస్ట్ పోస్టింగ్లు ఇస్తూ చంద్రబాబు ఉండటం కావచ్చు, అది చూసి తట్టుకోలేకపోతున్నారు. అంతెందుకండి, నిన్న నేను ఫేస్బుక్లో ఓపెన్గా పోస్ట్ పెట్టాను. ఎప్పుడైతే చంద్రబాబు గారు వైసీపీ హయాంలో పనికిమాలిన పనులు చేసి అడ్డదిడ్డంగా చక్రం తిప్పినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ఉన్నత పదవులు ఇవ్వటం అంటే చంద్రబాబు గారి యొక్క రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అవుతుందని కూడా పెట్టాను. నేను వీలైతే పోస్ట్ అటాచ్ చేస్తాను చూడండి. అంత ఓపెన్గా నేను పెట్టాను అంటే, అధికారంలో ఉన్నట్టు ఒక ముఖ్యమంత్రి గురించి నేను పెట్టాను అంటే మీరు అర్థం చేసుకోండి, నాకున్న ఫ్రీడమ్ కావచ్చు, లేనప్పుడు నాకున్న అవగాహన కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు. జగన్ హయాంలో పొలిటికల్గా ఇలాగే మాట్లాడా, స్టేట్ పరంగా అన్నప్పుడు ఏ విషయంలో సరే నేను గట్టిగానే ఉన్నా, ఎన్ని బెదిరింపులు సరే నేను వెనక తగ్గల, నేను ఏదైనా తప్పు చెప్పానో చెప్పండి అన్న, నా అబ్జర్వేషన్ రాంగ్ ఉంది మీరు ప్రూవ్ చేసుకోండి అన్న, అంతే. మొత్తానికి ఒకసారి తీసుకెళ్ళి 2020 ఆగస్టులో తీసుకెళ్ళారు. బట్ అదే మీద ఉన్నారు, వదిలే స్టేట్మెంట్ తీసుకుని పంపించేస్తారు, అది వేరే విషయం. ఆ తర్వాత నేను ఏ రోజు వెనక తగ్గల. అప్పుడు నా ఛానల్ పెట్టాల, ఇష్యూ జరిగితే నా ఛానల్ పెట్టి క్యాటలిస్ట్ ఎస్పీ పెట్టాను. సరే విషయం ఏంటి, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, టీడీపీకి కూడా పెను ప్రమాదం పొంచి ఉంది. ఇది జనసేనకి ఫుల్ ప్లస్ అయిద్దా లేదన్నప్పుడు బీజేపీ ప్లస్ అయిద్దా తర్వాత మాట్లాడదాం. వైసీపీకి మాత్రం ప్లస్ కాకూడదు. ఏ మాత్రం ఇది కానీ వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది అంటే సర్వనాశనమే రాష్ట్రం. నిన్న కూడా గ్రూప్ 2 విషయంలో కూడా చంద్రబాబు విషయంలో ఏం తప్పు జరిగింది, లోకేష్ విషయంలో ఏం తప్పు జరిగింది, జనసేన విషయంలో ఏం తప్పు జరిగింది, ఏబిపిఎస్సీ చైర్మన్ అనురాధ గారి విషయంలో ఏం తప్పు జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఇస్తే దాని కింద కామెంట్స్ పిచ్చిలేసింది నాకు. ఒరే నాయన ఉన్న విషయం చెప్తే దీన్ని కాస్త జగన్కి లింక్ పెట్టేసి జగన్ సోపులు జగన్ ఉంటేనే బాగుంటుందని అన్నారు అంటే వామ్మో ఏదో తేడా కొందరబాబు చెప్పి మరలా ఇంకొక వీడియో ఇచ్చా. 2 వీడియోలు అలాగే ఉన్నాయి తీసుకోండి. ఇంక దాంతో 2వ వీడియో ఇచ్చాక మరలా మొదలెట్టారు. మీరు టీడీపీ మనిషి, నిన్న బాగానే మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఏంటి మాట మార్చారు. చూడండి, మీరు ఒక పార్టీకి బానిసగా ఉన్నంతకాలం, మీరు నిజాన్ని తీసుకున్నంత కాలం నాలంటోడు చెప్పే నిజాలు ఎలా ఉంటాయంటే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగానే ఉంటాయి. కానీ ఏం చేద్దాం, నాకు నిజమే కావాలి, ఆ నిజం కూడా అందంగా చెప్తాను. ఈ నిజం వల్ల ఇబ్బందులు అంటే నేను చెప్పను, ఈ నిజం వల్ల మంచి రీతి అంటే నేను చెప్తాను. ఇప్పుడు చెప్పే నిజం ఏదైతే ఉందో జీవిరెడ్డి గారి గురించి కానీ నా గురించి కానీ ఓవరాల్ మొత్తం నేను చెప్పింది ఏదైతే ఉందో అంతిమంగా ఏపీకి మేలు జరగాలి, టీడీపీ పార్టీని కాపాడుకునే విధంగా చంద్రబాబు అడుగులు వేయాలి. అదర్వైజ్ నిజంగానే టీడీపీలో చివరికి ఎంతమంది మిగులుతారేంటో డౌట్.